బంతిపూలు లేతగా ఉందండి, అందుకని హార్వెస్ట్ చేసేద్దాం. నేతి బీరకాయ వచ్చింది, తీసుకుందామండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉందండి. అయితే హార్వెస్ట్ చేసుకునే ముందు మీకైతే నేను వేసుకున్న విత్తనాలు, అంటే మేము ఊరు వెళ్ళాం కదండి, ఇప్పుడు యాత్రకు వెళ్ళాము, చక్కగా అన్ని గుళ్ళు తిరిగి వచ్చామండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వెళ్ళే ముందే నేను ఏం చేశానంటే కొన్ని సీడ్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది కూడా చలికాలం రాబోతుంది కాబట్టి చిక్కుడుకాయలు విత్తనాలు కనుక ఇప్పుడు వేసుకుంటే మనకి జర్మినేషన్ బాగుంటుంది. 1 మంత్ అయ్యేసరికి మనకి కాపు కూడా రెడీ అయిపోతుంది. అందుకని వెళ్ళే ముందే నేనైతే కొన్ని విత్తనాలు వేసుకున్నాను. అవి ఏంటేంటో మరి అవి ఎంతవరకు ఎదిగాయి, అవి ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. అలాగే నేను అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట కొన్ని కంఫర్ట్ బాటిల్స్తోని వాటిల్లో నేను కొన్ని విత్తనాలు వేసుకున్నాను. అవేంటో చూసేద్దాం, అది ఎలా యూజ్ చేసుకున్నాను. కంఫర్ట్ బాటిల్తో కంఫర్ట్గా మనకి గార్డెన్లోకి మొక్కలకు ఉపయోగించేసుకుందాం, ఓకేనండి. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. కొంచెం బీరకాయలు అవి ఉన్నాయి. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, రెడ్డిష్ కలర్లో ఎంత పెద్ద పెద్ద పువ్వులు పోస్తున్నాయంటే నిజంగా సూపర్ అండి. మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలాగ మనకి ఎన్పీకే అందడం వల్ల మనకి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా పదండి హార్వెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. బీరకాయలు అండి, ఇదిగోండి చక్కగా పాదులకి మనకి ఇంకా మామూలు బీరకాయలు వేసుకున్నాను కదా, ఇక ఇది ఒకటి ఉంది. ఇదైతే కొంచెం లేతగా ఉందండి, అందుకని హార్వెస్ట్ చేసేద్దాం. నేతి బీరకాయ వచ్చింది, ఓకే అండి. ఇంకా వస్తున్నాయి, ఇగో అలా పాలినేషన్ చేస్తూ ఉండాలండి. 5 o'clock అలా వస్తాను ఈవినింగ్. పాలినేషన్ చేయడం వల్ల అవన్నీ బీరకాయలుగా మారాయి చూడండి. చూసారు కదా, ఇక్కడ మనకి డబల్ కలర్ షేడెడ్ బెండకాయ అండి, స్టార్ బెండ ఎంత బాగా కాస్తున్నాయండి. అప్పుడు మీకు చూపించాను కదా, ఇవి నేను వేయడం కూడా మీకు తెలుసు. ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను, చాలా చక్కగా కాస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇవి కొంచెం వదిలేసామంటే ముదిరిపోతాయండి, అందుకనే నేను ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. డబుల్ షేడెడ్ అంటే ఏంటంటే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి కట్ చేస్తే కూడా మనకి స్టార్ షేప్లో వస్తాయి. టేస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈ 5 చాలండి మనకి కర్రీ చేసేసుకోవడానికి, అంతా సరిపోతుంది అనమాట. లేలేతగా ఉన్నాయి. ఇంకో 2 మొక్కలు అటువైపు ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి సిలోన్ బచ్చలి ఉంది, చాలా హెల్దీగా ఎదుగుతుందండి. సిలోన్ బచ్చలి పప్పులో వేసి వండుతాను, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది మామూలుగా పచ్చడి కూడా చేసుకోవచ్చండి. సిలోన్ పచ్చడితోని ఆకుకూరలాగా పచ్చడి చేసేసుకోవచ్చు. పప్పులో వేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్. అలాగే చిన్న పింక్ కలర్ పువ్వులు కూడా పోస్తున్నాయి. ఇది ఇలా కట్ చేస్తుంటే అలా వస్తూనే ఉందండి. సో నేనైతే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేసుకున్నట్టు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా, దానివల్ల మనకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఆకుకూర ఇంకా వేసుకున్నానండి, కొంచెం కొత్తిమీర పుదీనా ఉంది, అది కూడా వేసాను. అది బాగా జర్మినేషన్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఓకే, ఇప్పటికి మనకైతే ఈ మాత్రం ఆకుకూర అయితే వచ్చింది, చాలు. ఒక్క పూటకి మనకి ఈ బచ్చల కూర చక్కగా వండేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందండి, హెల్తీగా. కరివేపాకు ఉందండి, తెంపుకుందాం. ఇంట్లో అయిపోయింది మనకి. ఇలా కట్ చేయడం వల్ల కూడా మనకి అలా కొమ్మలు వస్తూ ఉంటాయి. సో ఇదైతే కొద్ది తీసుకుందాం. 2 ఉన్నాయండి మనకి. ఇక్కడ ఒకటి ఉంది చెట్టు. ఇప్పుడు ఏదైనా కరివేపాకుకి ఇలా గింజలు వస్తే మాత్రం తీసేస్తానండి నేను. అందువల్లే మనకి ఇక్కడ కొమ్మలు కొత్తగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గింజలను ఎంకరేజ్ చేసామనుకోండి, అక్కడతో కాపు ఆగిపోతుంది. ఇప్పుడైతే గింజలు ఫామ్ చేసుకునే టైం అనమాట. చూడండి మొత్తం అంతా ఎలా వచ్చేస్తున్నాయో, ఇలా తీసేయాలి. ఈ పువ్వు మాత్రం రానివ్వకూడదు. పువ్వు కూడా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. లేత ఆకుకూర తీసుకుందాము. ఓకే,
ఇలా 2 మొక్కలు వేసుకుంటే చాలండి. ఎందుకంటే మనకి కరివేపాకు నిచ్చి ఉండాలి కదా, అవసరం కాబట్టి చక్కగా 2 చెట్లు వేసుకుంటే చాలన్నమాట. అంటే గ్రో బ్యాగ్లో కాబట్టి మనకి 2 ఉండాలి. దొండకాయలండి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇంక ఇవి ముదిరిపోయి అంటే మనకి కాపు పండిపోతాయి కదా, సో ఇక్కడ ఉన్నాయి, తీసుకుందాం. ఇది పెన్సిల్ దొండ. ఇంకా అక్కడక్కడ ఉంటాయండి, కనిపించవు. కనిపించినవి కోసేస్తున్నాను. క్లవ్ బీన్స్ మొక్క వేసానండి, అది విత్తనం. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక్కటైతే కనపడింది, ఇంకా మొదలవుతాయండి ఇవి కూడా. ఇవి పచ్చిమిరపకాయలండి, తెలుసు కదా. చెర్రీ మిర్చి, బుల్లెట్ మిర్చి అని చాలా రకాలుగా పేర్లు పెడతారు. వీరికి చాలా బాగుంటాయండి స్పైసీగా. నేనైతే కారప్పొడి కూడా తయారు చేసుకుంటున్నాను, చాలా బాగున్నాయి. అప్పుడు పండిపోయండి ఎక్కువ. ఇవి ఇలాంటివి వచ్చేస్తాయి మనకి. ఈ మొక్క ఒక్క మొక్కున్న చాలండి, చాలా గుత్తులు గుత్తులుగా కాసేస్తాయి. చాలా పచ్చిమిరపకాయలు వస్తాయి ఈ మొక్కకి. ఇవ్వండి. పువ్వులు కూడా కట్ చేసుకుందామండి. బంతిపూలండి, నిన్న నేను తీసుకున్నాను. ఈ మొక్క ఇంకా నాటుకోలేదు, పువ్వు కోసేసానండి. రైట్, ఇక్కడ మనకి అక్కడ ఉన్నాయండి. ఇవి కూడా ఉన్నాయి. అంటే ఇవి కూడా చక్కగా పోస్తున్నాయండి. పింక్ కలర్ చూడండి, నందివర్ధనం. చాలా రేర్ వెరైటీ అని చెప్పాను కదా. ఇలా రోజుకి 4-5 పువ్వులు అయితే వస్తున్నాయండి. మంచిగా బాగుంది ఈ కలర్ కూడా. నెక్స్ట్ ఇక్కడ బంతి మొక్క వేసాను. బంతి మొక్కలు వేసుకోవడం వల్ల మనకి నెమటోడ్స్ నుంచి రక్షించుకోగలుగుతామండి. సో మట్టిలో ఎప్పుడైనా నెమటోడ్స్ ఉంటే తప్పకుండా ఈ బంతి మొక్కల్ని వేసుకోండి. ఇదొక టైపు బీరకాయ అండి. ఇక్కడ ఆకుల్లో కలిసిపోయింది, చూడలేదు. ఇదిగోండి. హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి. మీకు ఇప్పుడు నేను ఆ నారు వేసుకున్నానని చెప్పాను కదా, విత్తనాలు తెచ్చి మనం ఇప్పుడైతే నాటుకుందాం. అయితే అది నేను ఆల్రెడీ నిన్న సాయంత్రం చేశానండి. మీకు అది వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా వేసుకున్నాను ఏంటనేది. ఇక్కడ చూడండి, మగ్స్లో వేసుకున్నానండి. చాలా చక్కగా చిన్న మగ్స్ అనమాట, బాగున్నాయి. సో వీటికి కింద కొంచెం హోల్ చేసి చక్కగా మట్టి మిశ్రమం కలుపుకొని ఇందులో నేను చిక్కుళ్ళు గింజలు నాటుకున్నాను. ఇది మనకి 10 days కల్లా చక్కగా విత్తనం మొలకెత్తుతుందండి. చక్కగా ఒక 20 days కల్లా మనకి పెద్ద మొక్కల్లాగా మారిపోతాయి, వచ్చేసాయి కదా. సో ఇక్కడైతే నేను కంఫర్ట్ బాటిల్స్ తీసుకున్నానండి. ఇది ఇలా పైన కొంచెం కట్ చేసేసుకొని కింద హోల్స్ చేసుకొని అందులో చిన్న కొబ్బరి పెంకు కానీ ఏదైనా చిన్న రాయి పిక్క ఏదైనా పెట్టేసి అందులో మనకి కావలసిన విధంగా అంటే మట్టి మిశ్రమం కలుపుకోవాలి. నేనేంటంటే ఇప్పుడు ఈరోజు
సిలోన్ బచ్చలి ఇంకా గోంగూర ఇవన్నీ ఉన్నాయి హార్వెస్ట్‌కి. ఆకుకూరలు అది అయిపోతది కదా! అందుకని మళ్ళీ నెక్స్ట్ ఆకుకూరల కోసం నేను మెంతులు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అంటే మెంతు కూర మనం రెడీ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి 1 వీక్‌లోకే మనకి మెంతు కూర అనేది వచ్చేస్తది. సో, 1 వీక్‌లో హార్వెస్ట్‌కి కూడా అయిపోతది కాబట్టి నేను అర్జెంట్‌గా ఎప్పుడైనా ఆకుకూర కావాలంటే ఇలాగ మెంతులు నానబెట్టుకొని ఇలా ఆ మెంతులు కూడా ఒక 2 అవర్స్ నానితే చాలండి. వీటిపైన అలా వేసేసి ఈ కంఫర్ట్ బాటిల్స్‌లోని వేసేసి దాంట్లో మళ్ళీ పై లేయర్‌గా కోకోపీట్ గానీ లేదా కొంచెం ఇసుక గానీ వేసుకున్నాం అనుకోండి. ఇసుక అంటే కొంచెం సాయిలేనండి. సాయిల్ వేసుకుంటే చక్కగా మనకి 3-4 డేస్‌లో కల్లా మనకి మొలకెత్తేస్తాయి. ఈ విధంగా అంతే. పై లేయరు కాస్త కప్పాలి. ఎక్కువ బరువుగా మట్టి వేసేయకూడదండి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ అది జర్మినేషన్ రావడానికి కాస్త టైం పడతదనమాట. ఒక్కొక్కసారి అవి రాడానికి కూడా కష్టమైపోయి మొలకెత్తవు. అందుకని చాలా లైట్‌గా పైన లేయరు ఇలా కప్పాలి అంతేనండి. సో, దానిలోంచి మనకి చక్కగా మొలకెత్తుకొని 3-4 డేస్ కల్లా వచ్చేస్తది. ఓకే అండి. ఇలాగ నేను కంఫర్ట్ బాటిల్స్‌ని చక్కగా యూజ్ చేసేసుకుంటున్నాను. మీకెలా అనిపించిందండి? దీనిపైన కొంచెం స్ప్రే చేసేసుకుంటున్నాను. మట్టి తడిపి ఉంచుకున్నాను ఆల్రెడీ కిందని. పైన వేసిన లేయర్‌కి కాస్త ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతదనమాట. ఓకే అండి. ఇది కొంచెం మనం షేడ్‌లో ఉంచుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే వర్షాకాలం ఒకటి బాగా వర్షాలు ఒకటి పడుతూ ఉన్నాయి కాబట్టి. సో, మనం ఇది కొంచెం చూసుకొని ఒక షేడ్‌లో ఉంచుకొని కాస్త ఎండలో కాసేటప్పుడు కొంచెం మళ్ళీ ఎండలోకి షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ కాలం అయితే కొంచెం టైం అది మనం తీసుకోవాలండి. మొక్కలు ఎప్పుడైనా గింజలు నాటుకునేటప్పుడు మాత్రం వర్షాకాలంలో ఫెయిల్యూర్ అయిపోతాయి. నాకు అలాగే కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కొంచెం కేర్ తీసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు చూసారా మగ్గులోంచి నేను తీసుకుంటున్నాను. ఈ చిక్కుడు మొక్కలండి. ఇవి నేనేంటంటే 365 డేస్ వచ్చే చిక్కుడు వేసుకున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న తీగజాతి చిక్కుళ్ళున్నాయి కదా! మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వేసుకున్నానండి. ఏదేది ఉన్నదో తెలీదు. మన దగ్గర ఏముంటే అవి మొత్తం నాటుకున్నాననమాట. బానే జర్మినేషన్ అయితే అయ్యాయండి. సో, ఇక్కడ పెద్ద టబ్ అనేది నాకు ఖాళీగా ఉంది. అందులో ఒక బీరపాదు మాత్రమే ఉంది. సో, ఒక పక్కన అది ఉంది. ఆహ్, ఇక్కడ ఇంకొక పక్క ఒక 4 మొక్కలైతే వేసేసుకుంటున్నానండి. చిక్కుడు మొక్కలు 4 అయినా వేసేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఈజీగా మనకి ఈల్డ్ అనేది వస్తది. పెద్ద టబ్ కాబట్టి. 120 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా! వాటిల్లో అయితే తీగజాతి మొక్కలు వస్తాయండి. ఎందుకంటే బాగా చుట్టూ స్పేస్ ఉండడం వల్ల ఏంటంటే తీగజాతి మొక్కలకి భలే ఉంటదనమాట. అది కింద వేర్లు బాగా స్ప్రెడ్ అయ్యి చక్కగా మొక్క ఎదుగుదల బావుంటది. దీనికి మెన్యూర్ ఇస్తుంటానండి నేను. సో, ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాకర మొక్కలు 2 గింజలు నాటినట్టున్నాను. అవి కూడా వచ్చాయి జర్మినేషన్ అయ్యాయి. ఇవి కూడా తీసి ఎందులోనైనా ఖాళీ టబ్‌లో ఉంటే వేసేద్దామని చెప్పి తెచ్చేసానండి. ఇలా మనం ఒక పక్కన టైం వేస్ట్ చేయకుండా ఎక్కడో దగ్గర కొంచెం స్పేస్ చూడండి. ఇది కూడా ఎందులో వేసాను చూసారా? ఒక మగ్స్ నేను ఇది టీ కప్స్ కొనుక్కున్న ఆ బాక్స్‌లో వేసేసానండి. ఇలాంటి వాటిలోనే యూజ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఎందుకంటే మనకది చాలా తక్కువ స్పేస్ ఉంటది. ఎక్కువ మట్టి పట్టదు. చక్కగా మొక్కలైతే మొలకెత్తుతాయండి. తీగజాతి మొక్కలు కూడా అందులో వేసుకోవచ్చు బీర అవి. ఇలా కాకర మొక్కల్ని కొంచెం తవ్వుకొని పెద్ద టబ్‌లోని అదే పెద్దది మనకు ఉంది కదా! డ్రమ్ లాంటిది హాఫ్ డ్రమ్ కట్ చేసుకున్న దాంట్లో వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఇలాంటి పాదులకు మాత్రం కొంచెం రౌండు ఎక్కువ స్పేస్ ఉండే వాటిల్లో వేసుకుంటేనే మంచిగా జర్మినేషన్ ఉంటది. మంచి ఈల్డ్ కూడా వస్తదనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ విత్తనాలు వేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాను. ఇది యూజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే అండి చిన్న ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఇది మట్టి తీస్తున్నాం కదండీ! మళ్ళీ మట్టిని మనం మళ్ళీ యూజ్ చేయకూడదు. వేరే దాంట్లోకి వేసేసుకోండి. కొత్తగా మళ్ళీ మనం మట్టి మిశ్రమం కలుపుకొని గింజలు మనం ఏదైతే విత్తనాలు నాటుకోవాలనుకుంటున్నామో అవి వేసుకున్నాం అనుకోండి. అప్పుడు జర్మినేషన్ బాగా వస్తదనమాట. ఆ వేసిన దాంట్లోనే ఆ మట్టిలోనే కొంతమంది తెలియక అందులోనే మళ్ళీ వేసేస్తుంటారు. ఒక్కొక్కసారి అయితే సక్సెస్ అవుతదండి. కానీ మ్యాక్సిమం అయితే సక్సెస్ అవ్వదు. ఎందుకంటే అది మనం యూజ్ చేస్తాం కదా! ఆల్రెడీ ఈ విత్తనాలు జర్మినేషన్ అవ్వడం కోసం ఆ మట్టి తీసుకున్న బలం అంతా ఈ మొక్కలు తీసేసుకుంటాయి. అందుకని మరలా మనకి విత్తనం మొలకెత్తాలంటే ఆ మట్టి మిశ్రమం అంత సరిపోదండి దాని బలం. అందుకనే కొత్తగా మరలా మనం నాటుకుంటే అదే మట్టి మిశ్రమం కలుపుకొని వేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ అయితే వస్తది. 100% జర్మినేషన్ అయితే అవుతది.
ఓకేనా. ఇంకొకటి ఉంది కదండి, ఇది కూడా కొంచెం రాజోల చిక్కుడు ఇవి వేసినట్టున్నానండి, ఐడియా లేదు. ఇవన్నీ కాసేటప్పుడు మనమే చూస్తాంగా, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవైతే అప్పుడే అందులో మగ్గులోనే చుట్టుకుపోయి అప్పుడే తీగలు పాకి వెళ్ళిపోతున్నాయండి. ఇంకా తీసేయాలి తప్పదని చెప్పి ఇందులో వేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేసుకున్నానండి, చూసారు కదా. అవి కూడా ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేసేసాను అనమాట. ఒక గోళంలో అవి కూడా వేసుకున్నాను. ఈ చిక్కుడు మొక్కల దగ్గరే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు పక్కన. అదొక పక్క ఎదుగుతూ ఉంటుంది, పాదులు కూడా పక్కన ఎదుగుతూ ఉంటాయి. పాదుల దగ్గర ఏదో ఒకటి వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. చూసండి, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ రూపంలో నాకు మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.